హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు మనం చేపలు పులుసు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చేపల పులుసు ఎప్పుడు చేసినా రుచిగా రావాలంటే ఇలా చేసుకోండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఏ చేప అయినా ఇలా చేస్తే పర్ఫెక్ట్ రుచిగా వస్తుంది. చేపలు నీట్గా వాష్ చేసుకొని 5-6 సార్లు కడిగిన తర్వాత ఒక 5 నిమిషాలు సాల్ట్ ఉప్పులో నానపెట్టుకోవాలండి. తర్వాత వాష్ చేసుకోవాలి. మిక్సీ జాలి తీసుకుని రెండు స్పూన్ల జీలకర్రను అలాగనే 3 స్పూన్ల ధనియాలను తీసుకోవాలండి. 1 స్పూను మెంతులను కూడా తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఈ క్వాంటిటీలో తీసుకొని చక్కగా మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకున్న తర్వాత ఒక ఎల్లుల్లిపాయని తొక్కలు తీసి వేసుకుంటామండి. ఆ ఎల్లుల్లిపాయలు కూడా మిక్సీ కొట్టుకోవాలి. ఎందుకనంటే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత తడివి వేసుకోవాలండి. అందువలన నేను అలా చేశాను. మిక్సీ కొట్టుకుని పక్కన ఉంచుకుంటామండి. తర్వాత టమాటా ప్యూరీని చక్కగా టమాటా పళ్ళని మిక్సీ చేసేసి ప్యూరీగా చేసుకుని అవి కూడా సైడ్కి ఉంచుకుంటాము. ఎడల్పాటి గిన్నెని తీసుకుంటామండి. కొంచెం ఆయిల్ 2-3 స్పూన్లు వేసుకుంటామండి. చేపలకు దాకా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అలానే ఒక ఉల్లిపాయని కూడా వేసేసి మళ్ళీ బాగా మాడకుండా చక్కగా కలుపుకుంటామండి. ఇంతలో నేను చింతపండును 50 గ్రాములు ముందుగానే నానబెట్టేసుకున్నాను. అదంతా ప్యూరీ అంతా తీసుకుంటాము. కొంచెం వాటర్ వేసేసి చింతపండులో మొత్తం గుజ్జంతును తీసుకొని పక్కన పెట్టేసుకుంటామండి. ఇది ఏగాక కొంచెం కరివేపాకు వేసుకుంటామండి. ఈ తాలింపు అంతా వేగాక కొంచెం కరివేపాకు అలానే మనం దంచి పెట్టేసుకున్నాం కదా, ఆ మసాలా సామాన్లు కూడా వేసుకుంటాము. తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం ఎక్కువగానే కారం కూడా వేసుకోవాలండి. కారము, సాల్టు, దానికి చేపల చారుకి చింతపండు ఈ 3 కలిస్తేనే చాలా టేస్ట్ అండి. మనం టేస్ట్ చూసుకొని దానికి సరిపోయినట్టుగా వేసుకోవాలండి. అదిగోండి అవి. తర్వాత నేను టమాటా ప్యూరీ అందులో వేసేసాను, మిక్సీ చేసింది. అవంతా నూనె తేలిన దాకా వేపుకోవాలండి. టమాటా ప్యూరీ ఇవన్నీ చక్కగా ఆయిల్ తేరిన దాకా వేపితేనే అప్పుడు చాలా టేస్ట్, పచ్చివాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలాన ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అలా మనం ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని వేసిన తర్వాత అది కాస్త మరిగించాలండి. ఆ కొంచెం మీద బబుల్స్గా వచ్చిన దాకా మనం దాన్ని హైలను పెట్టేసి పైన ఇలా నొరగొచ్చినప్పుడు మనం ఇందులో ఇంకొంచెం వాటర్ కలుపుకుంటామండి. మనకి ఎంత సరిపడుతుందని అంటే ఇంట్లో మనుషులను బట్టి ఆ వాటరు, పులుపు, కారాన్ని బట్టి సర్దుకుంటామండి. ఇప్పుడేం చూసుకుంటాము, ఆ రసానికి సరిపడే సాల్టు, కారాన్ని ఇప్పుడు చేసుకుంటామండి. ఆ అడ్జస్ట్ చేసుకొని కొంచెం టేస్ట్ చూసామనుకోండి మనకి తెలుస్తుంది. అవన్నీ చింతపండు రసాల్లో వేసేసి బాగా మరిగించాక మనం మళ్ళీ ఆ చింతపండు రసాన్ని బాగా మరిగించాలండి. అగుండి అలా కొంచెం కలయి పెట్టేసి మరిగించేసి బాగా అది కెర్లిన దాకా ఉంచుతామండి. మనము చేపలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. చేపల్లో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. అలాగనే ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉంటాయండి. క్రొవ్వు ఆమ్లాలు గుండె మరియు మెదడు ఆరోగ్యానికి చాలా పనిచేస్తుందండి. చేపల చారు బాగా మరిగాక మనం నీట్గా కలిపి పెట్టిన చేపల్ని తీసి అందులో వేస్తామండి. అవన్నీ చేపలన్నీ లోపలికి ములిగేటట్టుగా లోపలికి తోస్తామండి. తర్వాత మూత పెట్టుకుంటాము. చేపలన్నీ మునిగాక మధ్యలో తీసేసి అడుగు పట్టకుండా లైట్గా, అంటే చేపలు ఇరగకూడదు, జస్ట్ ఇలా అంతేగాని కింద మీద ఇలా కదపడం కానీ చేయకూడదు. ఇలాగ చిక్కగా అయిన తర్వాత ఆపేసుకుంటామండి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందండి. లో అండ్ మీడియంలోనే పెట్టుకుంటాం. చేపలు రసాన్ని అంతా మరిగించినప్పుడు ఆఫ్ చేసేస్తామండి. మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. మనము భోజనం చేసే
ఒక 4-5 గంటల ముందు చేపల చారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫిష్‌కి ఉప్పు, కారము, పులుపు చక్కగా పట్టి చాలా టేస్ట్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే మామూలుగా ఉండదు చేపల చారు. ఐ లవ్ చేపల చారు. థ్యాంక్ యూ.